గోదావరి జిల్లా భీమవరంలో సర్ ఆర్టర్ కాటన్ జయంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి మాజీ ఎంపీ భీమవరం టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి నివాళులర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి రైతులకు శాశ్వత సంపదను అందించిన మహనీయుడు కాటన్ అని ఆమె పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కాటన్ స్ఫూర్తిగా నిలిచారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదాత కాటన్ దొర గారికి ఉభయ గోదావరి జిల్లా అన్నదాత కాటన్ దొర గారికి జయంతి సందర్భంగా మనకి బ్యారేజ్లు మనకి ఇరిగేషన్ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ వరకు పూర్వం లేని అన్ని కూడా ఆయన ఏర్పరిచి బ్యారేజ్ కట్టించి అన్ని సిస్టమ్ ద్వారా మొత్తం అంతా కూడా మనకి ఇరిగేషన్ పంటకారులు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 2 జిల్లాలు కూడా ఆయన చేసిన ఈ కార్యక్రమం వల్ల కట్టిన బ్యారేజ్ వల్ల డ్రైన్స్ ఇరిగేషన్ కెనాల్స్ అని ఇచ్చిన వల్ల మనం అందరం చాలా అదృష్టవంతులం. ఎక్కడా లేనట్టుగా ఏ జిల్లాలో లేనట్టుగా మనకు 2 పంటలు కూడా పూర్తిగా పండుతున్నాయి. దీనికి అందరికీ పుణ్యం అంతా కూడా ఆయనకి మనకు పెట్టిన వ్యక్తి అని చెప్పి మీకు ఈ కార్యక్రమం తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈవేళ మరి మా అందరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా అన్నదాతగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి కాటన్ దొర, ఎందుకంటే బ్రిటిష్ కాలంలో మన దేశం ఉన్నప్పుడు ఇక్కడ అధికారి ఈ రోజున మరి ఇంతమంది మనసుల్లో ఉన్నారు అంటే అయినా గొప్పతనం అది. మరి రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలాలని చెప్పి కాటన్ దొర గారిని మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఇలాంటి అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మరి ఆ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మించి మరి నిజంగా ఇంత చేస్తారంటే కాటన్ దొర గారిని ఆదర్శంగా తీసుకునే సంస్కృతి గొప్పతనని ఆ రోజుల్లో ఈ అన్నదాతలు చేసిన ఆయన కృషికి ఎప్పుడు కూడా మరవకుండా రాబోయే తరాలు